జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ మత పిచ్చి అని మనం వింటూ ఉంటాం. ఈ మత పిచ్చి అంటే ఎట్టుంటుందో మీరు చాలా న్యూస్లో మీరు చూసి ఉంటారు, ఉంటారు. మనం కూడా గతంలో చాలా వీడియోస్ చేసినాము. అందులో ఇంకొక టైప్ ఆఫ్ పిచ్చిని నేను మీకు చెప్తా. ఆ మత పిచ్చిలోనే ఇది ఒక రకం. చూడండి ఇది ఎంత చిత్రంగా ఉంటుందో ఇది న్యూస్. ఏందో లేండి ఈ మారి ఉండారు జనాలు. అసలు విషయానికి వస్తే టర్కీ ఇదేంటంటే ఒక యూరోపియన్ దేశం అన్నమాట. ఇది కానీ యూరోపియన్ దేశం అయినప్పటికీ ఇది ఒక ముస్లిం దేశం అన్న సంగతి మనకందరికి కూడా తెలిసిందే. అయితే మత ఛాందసవాదంతో రగిలిపోయే టర్కీ యూరప్ దుఃఖదాయని అంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఇంకేమైనా అన్నీ ఉన్నా కూడా అదేందో అల్లున్నట్లు అదేందో ఉన్నది నెట్టు ఆ టైప్లో ఉంటారు వీళ్ళు. ఇక టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ ఇతను ఏంటంటే రాక్షస మత ఛాందసవాది. ఇంక దీన్ని బట్టి నేను ఈ పదం వాడినానంటే మీరు అర్థం చేసుకోండి ఇంక అతను ఎంత మత పిచ్చిగాడో మీకు దాన్ని బట్టి అర్థం అవుతుంది. పూర్తిగా రాడికల్ భావజాలం కలిగిన వ్యక్తి ఇతను. ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఏ ముస్లిం తీవ్రవాద సంస్థ ఉద్భవించినప్పటికీ కూడా ఆ తీవ్రవాద సంస్థకు పూర్తిగా మద్దతునిచ్చే దరిద్రుడే ఈ తయ్యిప్ ఎర్డోగాన్. ఎలాగైనా ఇస్లాం ప్రపంచానికి నేను సుల్తాన్ను కావాలా, నేను సుల్తాన్ అయిపోవాలనేది ఈ ఎర్డోగాన్కు ఒక తీరని కోరిక అనమాట. ఇంక చూడండి ఇది పిచ్చికి పరాకాష్ట అంటారు చూడు, అది ఇట్టాడిదే. అయితే ఈ టర్కీ అధ్యక్షుడు ఈ తయ్యిప్ ఎర్డోగాన్ తీసుకునే నిర్ణయాలు కొంచెం తలతెక్కగా ఉంటాయి. ఆ తలతెక్కగా ఉంటాయంటే చెప్తా మీకు అర్థమయ్యేట్టుగా. ఈ ఎర్డోగాన్ సగం పిచ్చోడని చెప్పుకోవచ్చు. ఏది మీకు ఒక విధంగా అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే అది కూడా మత పిచ్చితోనే ఈ ఎర్డోగాన్ ఇలా సగం పిచ్చోడు మారిపోయినాడు. అందుకే గత 10 సంవత్సరాల నుంచి పాకిస్తాన్లోని కాశ్మీరీ తీవ్రవాద సంస్థలకు మద్దతు పలుకుతా సహాయ సహకారాలు అయితే అందజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా పాకిస్తాన్కు పెద్ద ఎత్తున ఈ డ్రోన్లను అట్లాగే రక్షణ పరికరాలను వాటిలన్నిటితో అందిస్తా భారత్ను కవ్వించడమే కాకుండా భారత్తో అన్ని రకాల ఈ రక్షణ రంగ ఎగుమతులను పూర్తిగా నిలిపేసింది ఈ టర్కీ. ఇక ఇజ్రాయెల్పై యుద్ధం చేస్తామని చెప్పి వారం రోజుల క్రితం ఇదే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ అయితే ఒక సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని గురించి కూడా మనం ఒక వీడియో ఒకటి చేసినాం. ఇక మన దేశంలో ఈ సూడో సెక్యులర్ మీడియా అలాగే ఈ సోకాళ్ళ మేధావులు ఈ సగం పిచ్చోడైనటువంటి ఈ ఎర్డోగాన్ ప్రకటన నిజమని చెప్పి నమ్మిపోయి ఇంకేమున్నది ఈ హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలోకైతే టర్కీ అయితే వచ్చేస్తుంది, ఇక ఇజ్రాయెల్ పని అయితే ఖతమైపోయిందని చెప్పేసి అందరూ అనుకున్నారు. తీరా చూసేయిందంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా బయటికి కనపడాలి ఎవరు కూడా. ఇవన్నీ కూడా మన వ్యూవర్స్ తెలియాలని చెప్పేసి ఇవన్నీ మళ్ళీ మీకు చెప్తా ఉండా. అంతేగాని నేను ఇందాక చెప్పినట్టు మీ టైం వేస్ట్ చేయాలని కాదు. కొత్తగా ప్రతిరోజు కూడా సబ్స్క్రైబర్లు పెరుగుతూ ఉన్నారు. వాళ్ళకి అసలు విషయం చెప్పాలి కదా. తోకతండం లేకుండా చెప్పినట్టు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. కాబట్టి మళ్ళీ దీని గురించి అట్లా మీకు టూకీగా చెప్తా ఉన్నా. ఇంకా అసలు విషయానికి వద్దాం. మొన్న ఇజ్రాయెల్ చేతిలో హమాస్ పొలిటికల్ చీఫ్ అయినటువంటి ఇస్మాయిల్ హనియే చనిపోయిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. నిజానికి ఇస్మాయిల్ హనియే ఒక తీవ్రవాది అయినప్పటికీ కూడా ఈ ఇస్మాయిల్ హనియేకు టర్కీ అధ్యక్షుడు ఈ ఎర్డోగాన్కు మంచి స్నేహపూర్వక సంబంధాలు అయితే ఉన్నాయి. వీళ్ళిద్దరిదైతే విడదీరాని అనుబంధం అంట. అబ్బో ఏం చూడండి ఎట్లుంటుంది చూడండి. అది ఆ మాట ఎట్లున్నదో అంటే ఆ స్థాయిలో ప్రాణ స్నేహితులు అన్నమాట. ఇక ఇస్మాయిల్ హనియే మరణించడంతో టర్కీ ప్రజలందరూ కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా సంతాపం అయితే ప్రకటిస్తూ ఉన్నారు. ఎట్లా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, దాని ద్వారా ఏంటంటే అంతా కూడా సంతాపం అయితే ప్రకటిస్తూ ఉన్నారు. ఇస్మాయిల్ హనియేను ఏదో స్వతంత్ర సంప్రదాయుడు అని చెప్తా అందరూ కూడా సంతాపాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు టర్కీకి సంబంధించిన వాళ్ళు. అంటే ఒక తీవ్రవాదికి ఒక ఉన్నత స్థానం కల్పించి మరి సంతాపాన్ని తెలియజేస్తుండడంతో ఇన్స్టాగ్రామ్ యాజమాన్యం ఏం చేసిందంటే వాళ్ళకు ఒళ్ళు మండిపోయి ఆ సంతాపాలు తెలియజేసి ఆ పోస్టులన్నీ కూడా వాళ్ళు తీసేస్తున్నారు. అంటే పోస్ట్ పెట్టడం, పోస్ట్ ఎగిరిపోవడం ఆ మాదిరిగా. అంటే ఇన్స్టాగ్రామ్లో ఇస్మాయిల్ హనియేకు సంతాపాన్ని తెలియజేస్తే పెట్టే పోస్టులన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఏంటంటే ఆ మేనేజ్మెంట్ మొత్తం అన్ని తీసేయడం ప్రారంభించింది. దీంతో ఈ సగం పిచ్చోడైనటువంటి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్కు ఇన్స్టాగ్రామ్ మీద కోపం వచ్చేసింది. ఊరికే కాదు ఇంక పూర్వం వచ్చి ఊగిపోయినాడు అట్నే. అంతే వెంటనే ఏం చేశాడంటే టర్కీలో ఇన్స్టాగ్రామ్ను బ్యాన్ చేసేసినాడు. ఇది కథ. నేను ఎందుకు సగం పిచ్చోడన్నానంటే ఇందుకు సగం పిచ్చోడనేది. అంటే ఇకపై టర్కీ ప్రజలు ఇన్స్టాగ్రామ్ను ఉపయోగించకుండా పూర్తిగా బ్యాన్ చేయడం గమనార్హం. దీంతో టర్కీ అధ్యక్షుడు ఒక తీవ్రవాది కోసం తీసుకున్న నిర్ణయం చూసి ప్రపంచ దేశాలైతే ఏందిరా స్వామి ఇట్ట కూడా ఉంటారు జనాలు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే మత ఛాందసవాదం అనేది ఏ స్థాయిలో ఉంటుందో ఇంకెంతకంటే ఇంకేమన్నా చెప్పాలా, అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు వీలైనంత మంది మిత్రులకు షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ పదే కోరుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ఇంట్రెస్టింగ్ న్యూస్ను పొందడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. దాని ద్వారా ఏంటంటే మేము ఏ వీడియో చేసినా కూడా తప్పనిసరిగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.